ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నిన్న మమ్మీకి అలా అవుతే బాబాయ్ లేచి నడిచాడు కదా, అలాగే నాకు ఏదైనా జరిగితే బాబాయ్ నడుస్తారు కదా అని మీతో చెప్పకుండా ప్లాన్ చేశాను. షాక్ వల్ల బాబాయ్కి కాళ్ళొచ్చే ఛాన్స్ ఉందని నైట్ మీరు మమ్మీతో చెప్పారు కదా, అది విని ఇలా చేశాను డాడీ. బాబాయ్కి కాళ్ళొస్తే పిన్ని బాబాయ్ కలిసి ఉంటారు కదా అని అలా చేశాను. సారీ డాడీ. నువ్వు చేసింది కరెక్టే, కానీ నీ ఏజ్కి అంత పెద్ద రిస్క్ చేయకూడదు బన్నీ. టైంకి మమ్మీ రాబట్టి సరిపోయింది, లేదంటే నిజంగానే యాక్సిడెంట్ అయి ఉండేది, లేదా నిన్ను కాపాడే ప్రయత్నంలో బాబాయ్కి ప్రమాదం జరుగుండేది. సారీ అన్నయ్య, ఇదంతా నా వల్లే జరిగింది. నాకు కాళ్ళు రావాలని బన్నీ మీరు చాలా ట్రై చేస్తున్నారా, నా కోసం రిస్క్ తీసుకుంటున్నారా? నేను మీ అందరినీ ఇబ్బంది పెడుతున్నాను. ఇబ్బంది ఏంటి అఖిల్? నువ్వు లేచి నడవాలి, నిన్ను మేం నడిపించాలి, అది మా బాధ్యత. నా కోసం మీరు కష్టాలు పడ్డం నాకు ఇబ్బందిగా ఉంది వదినా, చాలా బాధగా ఉంది. నీకోసం మేము కష్టాలు పడ్డమేంట్రా? నీకొచ్చిన కష్టానికి మేమందరం కలిసి పంచుకుంటున్నాం అంతే. నువ్వు మాకు భారం కాదఖిల్, వసు చెప్పినట్లు నువ్వు మా బాధ్యత. నేను చిన్నపిల్లన్నయ్యి ఉంటే నేను మీకు భారం అయ్యేవాడిని కాదు వదినా. నా కోసం చిన్నపిల్లలు కూడా రిస్క్ చేస్తున్నారు, అదే నాకు బాధగా ఉంది. మా దృష్టిలో నువ్వు ఇంకా చిన్నోడు వ్యాకిల్. మాకు బన్నీ ఎంతో, నువ్వు అంతే. మనమంతా ఒక కుటుంబం అఖిల్. కష్ట సుఖాలు అందరం కలిసి పంచుకోవాలి. ఏం జరిగినా సరే ఈ కుటుంబం చెదిరిపోకూడదు, ఎవరూ ఏకాకి కాకూడదు. ఇది నా కోరిక, మీ అన్నయ్య ఆశయం. నువ్వు త్వరలోనే లేచి నడుస్తావురా, ఆ నమ్మకం మా అందరికీ ఉంది. నువ్వు కూడా అదే ఆశతో ఉండఖిల్, మేమంతా నీ వెంటే ఉన్నాం. సారీ బాబాయ్, నా వల్ల మీరు ఫీల్ అవుతున్నారు. సారీ ఏంట్రా, నీకు చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. మీరు కూడా రండి పిన్ని. డాడీ మీరందరూ కూడా రండి. వసు గారు, జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.